ఆయన హిమాలయ పర్వతాల మీద తపస్సు చేసుకునేవాట. చేస్తా ఓ మూలికి ఇచ్చాడండి. దొడ్లే చెట్టు అవుద్ది. అయ్యయ్యో అది కాదండి, ఆ మూలికతో పిల్లలు పుడతారంట. మూలికతో పిల్లలు పుట్టేటట్టయితే వాడు సన్యాసం ఎందుకు అయ్యాడు? ఇదంతా వితండ బాధనే, మీతో చెప్పి లాభం లేదు. ఏమిటని వారిది? ఏమిటి? కట్టు కట్టు. పెళ్ళ కట్టుకోవటానికి కాదండి, ఆ మూలిక రంగరించి నాలుక మీద రాసుకుంటే పిల్లలు పుడతారంట. ఇలాంటి పిచ్చి పిచ్చి వైద్యాలు చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? చూపిస్తామంటుంటే అరికథ చెప్తుంది. అరికథ కోపడ్డానని ఏమీ అనుకోకే. పిల్లలు లేరనే బాధ నీకేనేమిటే, నాకు మాత్రం ఉండదు. దేవుడు దయదలిచి ఇవ్వాలి కానీ మూలికలకి పిల్లలు పడతారంటే పిచ్చే అభిప్రాయం. ఏమిటే కాఫీ వాసనగా ఉంది? పాయ మరక్కాయిపోయినాయండి అంతే. ఓహో, కాఫీ తాగితే కడుపులో నొప్పి ఎందుకు వస్తుందా? అంటే పడితే వస్తావని ఎక్కువ మెక్కేవరా? ఏం పెట్టావు? ఇదంతా నా పనే సేక. పిల్లలు పుడతాను ఎవరో గోసాయి మూలికిచ్చి కాఫీలో కలిపాను. ఈ పక్క అమ్మా, పక్క పిల్లలు కదరా, ఈ పక్కన నొప్పి. తొందరగా వెళ్ళి డాక్టర్ని పిలుచురా నాయన. వద్దా డాక్టర్? అంత సీరియస్ అయితే చూస్తున్నావు లేరా? మంత్రసాన్ని పిలి. డాక్టర్ దగ్గరికి వెళ్దాం. కాఫీ తాగానా? మాస్టారు, మీరా? రండి రండి. మాస్టర్ లేరా అండి? వస్తారు, కూర్చోండి. థ్యాంక్ యూ. మీరేదో పనిలో ఉన్నట్టున్నారు. సారీ టు డిస్టర్బ్. చెప్పే లేదండి, మా నాన్న రాసింది పేరు కాపీ చేస్తున్నాను. ఓ, మీ రాత వండర్ఫుల్ గా ఉండాలి. మీకెలా తెలుసు? తెలియపడం ఏంటండి, నేను సైకాలజీ స్టూడెంట్ని. మనస్సు నిర్మలంగా ఉంటే మాట రాత కూడా చాలా బాగుంటుంది. మీ మనసు మాత్రం నిర్మలం కదా? ఏమిటండి ఆ సందడి? మా పిన్ని ఫ్రెండ్స్ టీకి ఇన్వైట్ చేసింది, వాళ్ళు వచ్చుంటారు. రే రాముడు, రాముడు కాఫీ తీసుకురారా. మా పిన్ని ఎందుకో పిలుస్తుంది, చూసొస్తాను. చిత్ర, రేడియోగ్రామ్ చాలా బాగుంది. వెరీ బ్యూటిఫుల్. ఎక్కడ కొన్నారు? ఏమో నాకు తెలియదు, మమ్మీ నడుపు. అదే, అది లండన్ నుంచి తెప్పించాను రమేష్. ఇంపార్టెంట్, చాలా కాస్ట్లీ. మన దేశంలో ఇలాంటి మంచి వస్తువులు ఎక్కడ దొరుకుతాయి? బ్యూటిఫుల్. వాట్ ఎ ఫైన్ పీస్ ఆంటీ. అదే, అది ప్యారిస్ లో కొన్నాను, చాలా కాస్ట్లీ. నాకు బొమ్మలన్నా ఆర్ట్ అన్నా చాలా ఇష్టం రమేష్. ఎవరైనా సరే జీవితం అందంగా ఆనందంగా గడపాలని నా సిద్ధాంతం. మా చిత్ర కూడా అదే చెప్తుంటాను. ప్లీజ్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ.
ఏమిటి సువాసన? ఇంటి పేరేమిటి చెప్పు. చిత్ర, ఇద్దరు అలా షికారు బయటికి వెళ్దామా? కాఫీ తీసుకుని వెళ్దాం. కాఫీ రాలేదా? సారీ రమేష్. ఎవరి శాంత 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 కాఫీ ఎక్కడ పెట్టుకోవాలి? ఎవరి సుందరి? సుందరి సుబ్బమ్మ, మా ఇంట్లో వంట చేసే పని పిల్ల. కాఫీ తీసుకో. బాగుంది. ఎలా అడిగిపోతుంది? నీ భవిష్యత్తులాగే తీసుకో. చిత్ర, నువ్వు ఎప్పుడైనా కొడైకెనాల్ వెళ్ళావా? లేదు రమేష్, కొడైకెనాల్ బాగుంటుందా? బాగుంటుందా? భూతల స్వర్గంలా ఉంటుంది. అక్కడ మంచి బంగ్లా కూడా ఉంది. ఒకసారి వెళ్దావా? ఎవరెవరు? ఎవరు? నువ్వు, నేను. మరి మా అమ్మ? నీ అమ్మ ఆమెందుకు? పోనీ ఆమెను కూడా తీసుకెళ్దాం. మీ అమ్మ చాలా కైకేర్డ్ అండ్ అడ్వాన్స్ ఉండేది. ఆమె మన ఆనందానికి అడ్డురాదు. మమ్మీకి మీరంటే చాలా నమ్మకం. అవును, లేకపోతే నిన్ను నానంట ఒంటరిగా పంపిస్తుందా? అయ్యో, చాలా టైం అయింది, పోదామా? అప్పుడే. Don't forget. మమ్మీ 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 చూడు, రమేష్ నాకు ఎంత మంచి ప్రెజెంట్ ఇచ్చాడు. నన్ను మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. నిజంగానా? ఈ నాటికి నా కళ నిజమైందమ్మా. ఈ నాటికి నా కళ నిజమైంది. నా బిడ్డ పెద్ద ఇంటి కోడలు కాబోతోంది. ఎంత డబ్బు, ఎన్ని బంగళాలు, ఎన్ని కార్లు. నువ్వు అదృష్టవంతురాలి అమ్మా, నువ్వు అదృష్టవంతురాలి. నువ్వు నిజంగా అదృష్టవంతురాలి. నేను మిల్లు నుంచి ఇంటికి పోతూ అలా పార్కుకి వెళ్ళాను రా. అక్కడ అక్కడ ఏమిటా అక్కడ నీ మొహం ఏమిటో చెప్పు. అక్కడ మన చిత్ర ఆ జడ్జి లక్ష్మణరావు కొడుకుతో గంతులేస్తుంటేను చూడలేక వచ్చేసాను రా. ఏమిటన్నయ్యా విశేషం? మేము ఆడపడక పట్ల ఏమిటి నీ కేకలు? కేకల నువ్వు ఆ రమేష్ గారితో పబ్లిక్ పార్క్ లో గంతులేసేవారేనా? తప్పే ఉంది. నేను అతన్ని ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. పెళ్ళైన తర్వాత మీ ఇద్దరు కలిసి కట్టగట్టుకుని ఏ గంగలైన దొక్కండి. ఎవరికి కావాలి? పెళ్లి కాని పిల్ల పరాయి వాడితో తైతకలాడుతుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటా? అయినా మీరు గంతులేయడానికి ఆ పబ్లిక్ పార్కే దొరికిందా? ఏమిటా కేకలు? నువ్వెందుకు వచ్చావు? నీకు ఇక్కడేం పని? పని ఉండబట్టే వచ్చాను. అతను నీ గదుల్లోకి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. నీకేమన్నా కావాలంటే ఉందిగా శాంత, తాను అడుగు. ఈ శాంతలు అడిగితే తెలియ విషయం కాదు. ఓహో, ఈ కూతురు నా భారత రమేష్ తో విచ్చలడిగా తిరుగుతున్న బుద్ధి చెప్పు. రేయ్, నా కూతురు బ్యారిస్టర్ రమేష్ తో తిరగకుండా నీలాగా మిల్లులో పనిచేసే కూలి వాళ్ళతో తిరుగుతుందట్రా. ఇది నువ్వు నేర్పిన విద్యేనమాట. నువ్వు బిడ్డల కన్నా తల్లివేనా? ఒరేయ్, నువ్వు తల్లిగన్న బిడ్డవేనా? అయితే ఇలా అడుగుతావా? అయినా నువ్వు ఆర్చేవాడివా తీర్చేవాడివా? దాని సంగతి నీకెందుకురా? నీ సంగతి నువ్వు చూసుకో. నేను ఏడ్చేది దానికోసం కాదు. మరి దేనికిరా నీ ఏడుపు? నువ్వు అది ఏమైతే ఎవరికి కావాలి? ఓహో, మీ ఇద్దరు మూలంగా ముసలాయన పేరు బజార్కి ఎక్కుతుందని నా బాధ. ఓహో, తండ్రి గౌరవం కాపాడే తనయుడు అన్నమాట. అందుకేనా వెళ్ళి మిల్లులో చేరావు? ఆయన పేరు చెప్పబట్టే ఆ ఉద్యోగం లేదు. ఓహో, నీ పేరు చెప్తే కనీసం తీరు ఉద్యోగం కూడా ఎవరు. ఒరేయ్, నువ్వు నా పేరు చెప్పకూడదు నా అదృష్టం రా. నువ్వు నా పుత్రుడు నేను ఎవ్వరితోనూ మొరబెట్టుకోలేదు. అవును, నువ్వు నా తల్లివైతే కదా చెప్పుకోవడానికి. ఓహో, నన్ను కన్నావన్న మాట కానీ కన్న బిడ్డలా ఎప్పుడైనా చూసావా? కానీ దాసి దాని చేతుల్లో పారేశావు, దాని పాలు తాగించావు. దాని బిడ్డలతోనే వీధుల్లో తిరుగుతూ ఉంటే నీకేమీ పడ్డలంటే ఊరుకున్నావు. కన్నా తల్లింటే ఎలా ఉండాలి? బిడ్డలు చాలా తీయాలి, విద్యావంతులు చెప్పించాలి, వాళ్ళ అభివృద్ధిలో వస్తుంటే చూస్తూ ఆలోచించాలి. కానీ నీకు కావాల్సిన క్లబ్బులు, కార్లు, డిన్నర్లు అన్నీ గొప్పని. అటు కట్టుకున్న భర్తకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. ఇటు కన్న బిడ్డను గాలి కుదిరేస్తాను గుర్తుకొస్తున్నావు. నాకు నీతో చేస్తావు? అన్నయ్య, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అన్నయ్య, రా బాబు, బాగుంది.
బయట ఆడేవాడి ఇప్పుడు ఇంట్లోనే ప్రారంభించావా? ఇల్లు కాదమ్మా